శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళి శుధృతాది వరాగలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కుంభకర్ణుడు రావణాసురుడికి ఒక అభయం లాంటిది ఇచ్చాడు. చిరాయ సీత వశగా భవిష్యతి. ఏం పర్వాలేదు మహారాజా, నువ్వు అనుకున్నట్టుగా ఆ సీతమ్మ వారు నీకు వశురాలు అయిపోతుంది, నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను అంటూ కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధం అయ్యాడు. రావణాసురుడు కూడా ఆ యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నటువంటి కుంభకర్ణుడికి శుభాభినందనలు తెలుపబోతూ ఉన్నాడు. ఈ మధ్యలో ఓ చిన్న ప్రహసనం ఒకటి జరిగింది. అది ఏమిటి అంటే, అక్కడ ఆ మహోదరుడు అనే ఒక మంత్రి వీళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయన వెంటనే కుంభకర్ణుడి మాటల్ని ఖండించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక పక్క రావణాసురుడు నువ్వు యుద్ధరంగానికి బయలుదేరు అని ఆశీర్వదిస్తూ ఉంటే, మరొక ప్రక్క కుంభకర్ణుడు వెళ్ళడానికి సన్నద్ధం అవుతూ ఉంటే, ఈ మహోదరుడు మధ్యలో ఆయన కొంచెం చిరాకు కలిగించే మాటలే మాట్లాడుతున్నాడు. ఆ మహోదరుడితో ఎందుకు అలా మాట్లాడించాడు, ఎందుకు అలా మాట్లాడాడు, దానివల్ల ఏమైనా కథకి ప్రయోజనం ఉందా అని కనుక మనం ఆలోచిస్తే ఉంది. ఏమిటా ప్రయోజనం? రావణ మనస్తత్వాన్ని చక్కగా సునిశ్చితంగా పూర్తిగా అర్థమయ్యే విధంగా విశ్లేషించి పాఠకులకు చూపించడమే. అది ఎలా కుదురుతుంది? ఈ మహోదరుడు చెప్పిన మాటల వల్ల రావణ పాత్ర విశ్లేషణ ఎలా జరుగుతుంది? అదే వాల్మీకి యొక్క చాకచక్యం. ఆయన మహాకవి, రామాయణం మహాకావ్యం. మహాకావ్యం ఎప్పుడూ కూడా ధ్వన్యాత్మకంగా ఉంటుంది. వాచ్యార్థం ఎప్పుడూ వాచ్యార్థమే. కథ, ఆ కథ గమనం, కథలో అంశాలు, పాత్రలు ఇవన్నీ తెలిసిపోతూనే ఉంటాయి. కానీ ఒక్కొక్క చోట జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకు ఇలా చెప్పాడు, ఎందుకు ఇలా అన్నాడు, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తే దాని వెనక ఒక విశేషమైనటువంటి పరమార్థం పాఠకుడికి తోస్తుంది. అందువల్ల ఓహో, ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటే ఆనందం కలుగుతుంది. దాన్నే కావ్యానందము అంటారు. లౌకిక ఆనందాలలో ఒకటే కావ్యానందం. కానీ మిగిలిన వాటికంటే, ఇంద్రియాల వల్ల లభించే మిగిలిన ఆనందం కంటే కావ్యానందం ఉత్తమము అన్నారు. అందుకనే వేదంగా ఉంటూనే కావ్యంగా అవతరించింది. ఇప్పుడు ఏం చేయాలి పాఠకుడు? ఆ కావ్య ఆనందం ఏమిటో రుచి చూసి తద్వారా వేదం ఇంకా ఎంతటి ఉన్నతమైన ఉత్తమోత్తమైన ఆనందాన్ని బోధిస్తున్నదో దాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి.
అది సాధకుడు చేయవలసిన పని. ఆ విషయాన్ని వాల్మీకి మహానేర్పుగా, ఆయన ఆదికవి, రామాయణం ఆదికావ్యం, అలా చెప్పడంలో ఆయన దిట్ట. అంతకుముందు కుంభకర్ణుడు ఏం చేశాడు? ధర్మాన్ని గురించి చక్కగా విశ్లేషించాడు. నీ మంత్రులంతా బుద్ధిహీనులు అన్నాడు, స్వార్థపరులు అన్నాడు. వాళ్ళు చెప్పవలసిన మాటల్ని చెప్పకుండా నీ ఇచ్చకం కోసం చెప్పి వాళ్ళ పబ్బం గడుపుకోవాలని ఇప్పటిదాకా చూశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు అని వాళ్ళని దుయ్యబట్టాడు కుంభకర్ణుడు. సరిగ్గా ఇప్పుడే మహోదరుడు అనే మంత్రి ఆయనకి సరిగ్గా ఇదే అదను అనుకున్నాడు. దేనికి? మరి కుంభకర్ణుడు ధర్మం పేరు చెప్పి మంత్రుల్ని తిట్టిపోశాడుగా. కాదు, మేము సరిగ్గానే చెప్పాం అని రాజుగారి ఎదుట నిరూపించుకోవాలి అనే తాపత్రయంతో ఈ మహోదరుడు ఈయనేమంటున్నాడు? కుంభకర్ణ కులేజాత దృష్ట ప్రాకృత దర్శన అవలిప్తో నశక్నోషి కృత్యం సర్వత్ర వేదితం. ఎంత ధైర్యం ఈ మహోదరుడికి! కుంభకర్ణ ఏకవచన ప్రయోగం. కులే జాత, నిజమే, నువ్వు మా మహారాజు పుట్టిన వంశంలోనే, నువ్వు గొప్ప కులంలోనే పుట్టావు, మంచిదే. కానీ దృష్ట, క్షుద్రబుద్ధివి, అల్పబుద్ధివి. ప్రాకృత దర్శన, సామాన్య మానవుడివి. నీకు శాస్త్రజ్ఞానం లేదు. ఎవరికి? కుంభకర్ణుడికిట. మరి ఎవరికి ఉంది? ఈ మహోదరుడు లాంటి మంత్రులకి ఉన్నదన్నమాట. శాస్త్రజ్ఞానం లేదు. అవలిప్త, గర్వంతో కూడినటువంటి వాడివి. నశక్నోషి కృత్యం సర్వత్రా వేదితం, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో నీకు తెలిసావదు అని నిందించాడు కుంభకర్ణుడిని ఆ మహోదరుడు. ఎంత ధైర్యం ఉండాలి! కుంభకర్ణుడు మహాబలశాలి, రాజుగారి తర్వాత రాజుగారు అంతటి వాడు, ఆయన తమ్ముడు. పైగా ఆయన ఎదుర్కొండానే, అన్నగారు ఎదుర్కొండానే తమ్ముడిని, నీకు బుద్ధి లేదు, నువ్వు షటుడివి, దృష్టుడివి, నువ్వు రాజుగారి హితం కోరటం లేదు అని నిందించడానికి ఎన్ని గుండెలు ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి ఆ మహోదరుడికి. మరి ఈ మాటను రావణాసురుడు ఏంటి మహోదరా, నువ్వు అలా మాట్లాడుతున్నావు, తప్పు అని ఆయన ఖండించాలిగా. ఆయన ఖండించలా. ఇదే వాల్మీకి చెప్పదలుచుకున్న అంశం. ఆ రావణాసురుడు ఎటువంటి అవగుణాలు కలవాడో దీనివల్ల అర్థమవుతోంది. మహోదరుణ్ణి ఖండించకపోగా కుంభకర్ణుడిని కూడా మొట్టమొదటి ధర్మాన్ని గురించి చెప్పినప్పుడు ఆయన మీద కూడా ఈ మహారాజుకు కోపం వచ్చింది. అంటే ఏమిటనమాట? తన మనస్సులో ఉన్న మాటని ఇతరులు మెచ్చుకుంటే అది ఆయనకు ఆనందం. అంతకంటే దౌర్భాగ్యపు లక్షణం మరొకటి ఉండదు. అటువంటి లక్షణాన్ని ఎప్పుడూ ఎక్కడా ఎవరి ముందు ప్రదర్శించలేదు శ్రీరామచంద్రుడు. అది ఆ వేదవేద్యుడైన పరమపురుషుడికి ఈ రావణాసురుడికి ఉన్నటువంటి భేదం. దీన్ని చెప్పకుండానే చెప్పాడు వాల్మీకి. అది మనం గ్రహించాలి. గ్రహిస్తే మనకు ఆనందం కలుగుతుంది. రాజుగారికి న్యాయాలు తెలియవని నువ్వు అనుకుంటున్నావా? నీకన్నా మాకన్నా ఎక్కువ రాజుగారికి తెలుసు. ఈ మాట అనేసరికి రావణాసురుడిగా ఉబ్బిదబ్బైపోతాడు అంటూ రాజుని ప్రశంసిస్తూ కుంభకర్ణుణ్ణి నిందించి మాట్లాడాడు. అంటే ఏమిటి దీని అర్థం? అంటే ఎంత ధైర్యం ఉండాలి! ఈ మంత్రులందరికీ రాజుగారి బలహీనతలు బాగా తెలుసు. ఆయనకు ఇటువంటి మాటలే తప్ప, నువ్వు సీతమ్మ వారిని అప్పచెప్పు, నువ్వు తప్పు చేశావు అని ఇలాంటి మాటలు మాట్లాడితే ఆయనకి మహాకోపం వచ్చేస్తుంది. ఇది రావణుడి వ్యక్తిత్వం. ఇలాంటివి సత్పురుషులకి పనికి రావు అని రామాయణం మనకి బోధిస్తుంది. అప్పుడు మహోదరుడు కుంభకర్ణుని ఏమని నిందించాడో ఒక మాట, ఆయన మాటలు కూడా విందాం. కుంభకర్ణ, ఈ మహోదరుడి మాటలు ఇక్కడ ఈ సందర్భంలో చెప్పించడంలో మరొక ప్రయోజనం కూడా సాధించాడు మహర్షి. ఏమిటది అంటే ఆత్మ అనాత్మ,
మనిషి పోయిన తర్వాత కూడా, పుట్టక ముందు కూడా ఆత్మ అనేది ఉన్నది. ఈ సృష్టి అంతటికీ ఆత్మయే ప్రాణం. అదే సృష్టికి స్వరూపం. దీనిని భౌతికవాదులు ఒప్పుకోరు. ఆ భౌతికవాదుల తరఫున మాట్లాడుతున్నాడు ఇప్పుడు మహోదరుడు. రావణాసురుడికి అదే ఇష్టం. శ్రీరామచంద్రుడు వేద ధర్మ తత్వ ప్రతిపాదన చేసేవాడు. ఆయన వేదవాది శ్రీరాముడు, వేద విరుద్ధవాది రావణాసురుడు. ఇప్పుడు పాఠకులు ఏం చేయాలి? ఈ రెండింట్లో వేద విరుద్ధమైన ధర్మం మనని ముందుకు తీసుకెళ్ళదు అని గ్రహించి తెలుసుకోవాలి. కుంభకర్ణ, నేను ఒక మాట అడుగుతాను, చెప్పు. నువ్వు ధర్మపన్నాలు చెప్పావు, బాగానే ఉంది. ధర్మపన్నాలు చెప్పడం వేరు, యుద్ధం చేయడం వేరయ్యా. యుద్ధం ఎందుకు అసలు ఇప్పుడు చెప్పు? నువ్వు ఒకడే వెళ్ళిపోయి యుద్ధం ఏదో అందరినీ చంపేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నావు. నేనైతే ఇప్పుడు రాజుగారికి యుద్ధాన్ని చెప్పను, యుద్ధం చేయమని చెప్పను. పైగా నువ్వు ధర్మం అంటే ఏమిటో చెప్పావు. అయితే ధర్మం ఫలం స్వర్గాన్ని ఇస్తుంది, అధర్మ ఫలం నరకాన్ని ఇస్తుంది అనుకుందాం. అప్పుడు మరి ధర్మపరుడు కూడా దుఃఖాన్ని పొందుతున్నాడే, దీనికేం చెప్తావు జవాబు? ఎవరు చెప్తారు దానికి జవాబు? నువ్వు మహారాజుని, ఆయన మంత్రుల్ని కూడా తప్పు పడుతున్నావు కదా. ఇది నీ తెలివి తక్కువతనం. సీతమ్మని అపహరించటం రాక్షస ధర్మం. ఆయన రాజుగారు ఆ ధర్మాన్ని ఆచరించినప్పుడు మేమంతా ఒప్పుకున్నాం, ఆయన్ని సమర్థించాం. నువ్వు కాదంటే ఎలా కుదురుతుంది? నువ్వు తప్పు పట్టకు. ఆయన సోదరుడిగా నీ కర్తవ్యం ఏమిటో తెలుసా? నీకు చేతనైనంత సాయం ఆయనకి చేయటమే. లేకపోతే నోరు మూసు కూర్చో ఇంట్లో. అంతే తప్ప ఇలాంటి ఉపన్యాసాలు ఎప్పుడు చెప్పకు అని మొహం వాచేట్టుగా మాట్లాడుతున్నాడు మహోదరుడు. అది కూడా రాజుగారి ఎదురుకుండా. నువ్వు ఒంటరిగా పోయి యుద్ధం చేస్తానంటున్నావే, నీకు అసలు ఆ రాముడి శక్తి తెలుసా? ఇది మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడో భయమో పిరికితనమో, లేకపోతే తాను చెప్పబోయే ఉపాయానికి ఇది ఇలా చెబితే ఇది ఒక హేతువుగా పనికొస్తుంది అనుకుంటున్నాడో ఈ మహోదరుడు. ఎంతైనా మనస్తత్వ శాస్త్రం ప్రతి మాటలో, ప్రతి పాత్ర యొక్క నిర్వహణలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ కావ్యం ఎప్పుడూ కూడా కాంతా సమ్మితంగా చెప్తుంది. చెప్పదలుచుకున్న విషయాన్ని మనస్సుకు ఎక్కేటట్టు చెప్తుంది. పురాణాలు అలా చెప్పవు, ఏదో మిత్రుల్లాగా చెప్తాయి, వదిలేస్తాయి. పురాణాల్లోనూ అదే అర్థం చెప్తాయి, కానీ వాటిలో నుంచి గ్రహించటం ఇంకా ఇతర విషయాలు అనేకం ఉండటం వల్ల చెప్పదలుచుకున్న సందేశం అందులో మునిగిపోయి మధ్యలో ఎక్కడో ఇరుక్కుపోతుంది. కానీ కావ్యం అలా కాదు అని మొట్టమొదటిగా లోకానికి ఆది కావ్యాన్ని అందించిన మహాకవి వాల్మీకి మహర్షి నిరూపించి చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తానంటున్నావు, చూసావా? ఆ రామ లక్ష్మణ సుగ్రీవాది వీరుల బలపరాక్రమాలు నీకేమైనా తెలుసా? ఏన పూర్వం జనస్థానే బహవో అతి బలాహ హతాహ. అతి బలాహ, మహాబలం కలిగిన వాళ్ళు అనేక మంది, 14,000 మంది. హతాహ ఎక్కడ? జనస్థానే. రాక్షసాహ రాఘవం తం త్వం కథం ఏకో జయిష్యసి. అటువంటి రాఘవుణ్ణి నువ్వు ఒక్కడివే జయిస్తానన్నావు. అసలు నీకేమైనా బుద్ధి ఉందా? ఇప్పుడు ఈ మాటకి నవ్వాలో ఏడవాలో తెలియదు రావణాసురుడికి. ఎప్పుడూ అంతే. అనిశ్చిత స్థితి, లోపల భయం, అహంకారం, మదం, మాత్సర్యం ఇవన్నీ ఉంటే కర్తవ్యం తెలియదు, ధర్మ మార్గం కనపడదు. జనస్థానంలో చావగా మిగిలిన వాళ్ళందరూ లంకలోకి వచ్చి తలదాచుకుంటున్నారు, తెలుసా నీకు? అక్కడ ఉంటే మా శ్రీరాముడు మళ్ళీ వచ్చి మళ్ళీ చంపుతాడేమో అని భయంతో. తం సింహమివ సంక్రుద్ధం రామం దశరథాత్మజం సర్పం సుప్తమివ బుద్ధ్య ప్రబోధయితుమిచ్చసి. అసలు నీకేమాత్రం తలకాయ లేదా కుంభకర్ణ?
నిద్రపోతున్న సర్పాన్ని లేపి మీద పడింపజేసి దాంతో కల్పించుకుంటావా? నువ్వు శ్రీరాముడితో నువ్వు ఒక్కడివి యుద్ధానికి వెళ్ళటం అలాంటిదే. జ్వలంతం తేజసా నిత్యం క్రోధేన చదురాసదం కస్తం మృత్యుమివాసహ్యం అసాదయితుం అర్హతి. ఆయన మృత్యువుతో సమానం. ఆయన ఎవరు వెళ్ళి ఆయన్ని తట్టి లేపి ఆయనతో యుద్ధం చేసి బయటికి రాగలరు అని కుంభకర్ణునితో అంటూ రావణుడి వైపు తిరిగి అసలైన మాట ఒకటి చెప్పడం మొదలుపెట్టాడు మహోదరుడు. మహారాజా, నువ్వు సీతమ్మని తీసుకొచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలాగా బాధపడిపోయి ఇలా మాట్లాడుతున్నావు, యుద్ధం అంటున్నావు, కుంభకర్ణుడు అంటున్నావు, అవన్నీ ఏం వద్దు. నేను ఒక మాట చెప్తాను విను. యది ఇచ్చేసి తదా సీత వశగా తే భవిష్యతి. నువ్వు కోరుకున్నట్లయితే అమ్మవారు నీకు వశం అయిపోతుంది. అదేమిటిరా అలా ఎలాగ చెప్తావు నువ్వు అని అడుగుతావా? నేను ఒక ఉపాయం చెప్తాను విను. అసలు యుద్ధంతో పని లేదు, ఏమీ లేదు. సీతమ్మ మన వశం అయ్యేటటువంటి ఉపాయం నాకు ఒకటి దోచింది, అది నీ ముందు పెడతాను, నువ్వు ఆచరించు. దానివల్ల మనకి ప్రయోజనమే. ఇది ఒక కపటోపాయం చెప్తున్నాడు ఈ మహోదరుడు. ఇది చెప్పడానికే ఆ కుంభకర్ణుడిని అంత తిట్టాడు. రాముడితో యుద్ధానికి వద్దు, నా మాయోపాయం ప్రయోగిద్దాం అంటాడు. దీనివల్ల ఏమవుతోంది? ధర్మం యొక్క ప్రశస్తి అర్థమవుతోంది మనకి. రావణాసురుని యొక్క స్వభావం అర్థమవుతోంది. కుంభకర్ణుడి స్వభావం కూడా అర్థమైంది. ఓ పన్నాగం చెప్తా విను. మహోదరుడు, ద్విజకుడు, సంహరాది, కుంభకర్ణుడు, విదర్ధనుడు వీళ్ళందరినీ కలిపి యుద్ధానికి పంపిస్తున్నట్లుగా లంకలో మొత్తం చాటింపయించు. మేము పెడతాం. నిజంగానే రాముణ్ణి చంపగలిగామా? సరే, లేదా మేము మా అంతట మేమే మా బాణాలతో పొడుచుకుని రక్తసిక్త గాత్రులమై లంకలోకి వచ్చేస్తాం. వచ్చేసి ఏం చెప్తాం? మేము ఆ రాముణ్ణి సంహరించాం, అదిగో మమ్మల్ని ఆయన గాయపరిచాడు కూడా చూడండి, అయినా సరే మేము ఆ శ్రీరాముణ్ణి లక్ష్మణుని సంహరించేశాం, తినేశాం అని చెప్తాం. అప్పుడు మమ్మల్ని అందరినీ బ్రహ్మాండంగా నువ్వు అభినందించి సత్కారాలు సన్మానాలు చేయి, జనమంతా ఆనందిస్తారు. ఈ మాట సీతమ్మకు కూడా తెలుస్తుంది. ఇంకప్పుడు ఏం చేస్తుంది? రాముడు లక్ష్మణుడు మరణించారని ఆవిడ జనమందరూ చెప్పుకుంటూ ఉండగా వింటుంది కదా, ఇంకా అప్పుడు నీ వశురాలు అయిపోతుంది. ఇది ఆ మహోదరుడు చెప్పినటువంటి ఉపాయం అన్నాడు. ఈ మాటలు విని కుంభకర్ణుడికి పట్టరానంత కోపం వచ్చింది. నోర్మై మహోదర, నీలాంటి వాళ్ళు ఇలాంటి నీచపు సలహాలు ఇచ్చి ఈ లంకాధిపతిని ఇవాళ పీకల్లోతు కష్టాల్లో దింపారు. నువ్వు అసలు మాట్లాడకు, ఇక్కడ ఇంతవరకు చేసింది చాలు, ఇకపై ఇలాంటి వెధవ సలహాలు చెప్పకో. నోరు మూసుకుని రాజుగారు చెప్పింది చెయ్యి, రాజుగారు చెప్పిందే నేను చెప్తా, నోరు మూసుకో, ఇంక మాట్లాడొద్దని గట్టిగా గదమాయించాడు కుంభకర్ణుడు. ఇంకా ఆ మహోదరుడు నోరు మూసుకుపోయాడు. మహోదరుడి సలహా రావణాసురుడికి ఇష్టమే, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు అవతల యుద్ధం ముంచుకొచ్చింది, పెద్దలందరూ తన సైన్యంలో చనిపోయారు. కుంభకర్ణుడు వెళ్ళి వాళ్ళని శత్రువుల్ని జయించాలి. అంతే తప్ప అది పక్కన పెట్టేసి ఈ మహోదరుడు చెప్పిన కపటోపాయం ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఆయనకి నమ్మకం కుదరలా. అంటున్నాడు, ఆ యుద్ధం వద్దు, నువ్వు ఆ రాముని జయించలేవు అంటున్నాడు కదా. మీరు ఒక ప్రక్క కుంభకర్ణుడు తాను ఒక్కడనే జయించి వస్తానంటున్నాడు కదా, కానీ చూద్దాం అనుకున్నాడు రావణాసురుడు. ఎంత స్వార్థపరుడు! ఖచ్చితంగా రావణాసురుడు లేకపోతే ఆ మహోదరుడు చెప్పిన ఆ సలహా సూచన అమల్లో పెట్టాలిగా, కుదరదా? ఆయన ఏంటి లోపల పెడతాడు కుంభకర్ణుడు. గెలిచాడా మనం గెలుస్తాం, ఇంకా ఏ కపటోపాయాలు అక్కర్లేదు. లేదు చనిపోయాడా, అప్పుడే ఈ కపటోపాయం సంగతి ఏదో చూద్దాం. ఎంత దుర్మార్గపుట ఆలోచన, ఎంత స్వార్థపరుడు! తన మన అనేది లేదు. అసలు బంధువని గాని తమ్ముడని గాని ఏమాత్రం మంచి మర్యాద లేని రాక్షస స్వభావం. రాక్షస స్వభావం ఏమిటి? రాక్షసుడేగా, అందుకనేగా రావణ అసురుడని ఆయన్ని చెప్పింది. ఇంతటి భయంకర స్వభావం రావణాసురుడిది. ఇది మానవ జాతికే
చాలా నష్టదాయకం. అందులోనూ మనలాంటి సాధకులు ఇలాంటి భావాల్ని చూసి ఇక్కడ ఒక చిన్న విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. కథలో అంటే ఇలా ఉంటుంది, కానీ మామూలుగా చిన్న చిన్న భావాలు ఆలోచనలు వచ్చినప్పుడు ఇలాంటి వాటి యొక్క సంపర్కం ఉంటుంది ప్రతి మానవుడికి. ఏం మొహమాటం అక్కర్లేదు. మరి అప్పుడు ఎలాగా దానికి లోబడిపోవాలా? లోబడిపోతే రావణాసురుడి యొక్క పరంపరలో వచ్చిన వాళ్ళం మనం కూడా అయిపోతాం కదా. దానివల్ల నష్టం ఏమిటి అంటే అసలు మనకి సాధన అంటే ఏమిటో తెలియకుండా పోతుంది కదా. మనకి స్వరూప జ్ఞానం అంటే ఏమిటో, వైరాగ్యం అంటే ఏమిటో, వేదాంతం ఏం చెప్పిందో మనం ఆ మార్గంలో నుంచి భ్రష్టం అయిపోతాం కదా. అప్పుడు ఏం చేయాలి? ఇదే రమణీయం రామాయణ మార్గం మనకి చెప్పే సలహా, ఆలోచన, సూచన. ఏమని వస్తుంది? రాక్షస భావం. చిన్నవే, పెద్ద పెద్దవి రావు, మనకి చిన్నవే వస్తాయి. వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఆచరణలో మనం ఆచరించి చూసి సరే ఇది బాగుంటుంది అనుకునే పద్ధతే చెప్పుకోవాలి. ఏమిటి అది అంటే సాక్షి మాత్రంగా వచ్చిన దాన్ని మనస్సుని ఆలోచించకుండా ఆపగలిగిన శక్తి ఈ గృహస్థ దశలో ఉండదు. అది ఎక్కడో మహానుభావులు వాళ్ళకి ఉంటుంది. సామాన్యంగా అధిక మంది జనాభాలో ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే ఆ వచ్చిన భావాన్ని వెంటనే సాక్షిగా నీ 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 యొక్క మనస్సుని సాక్షిగా మార్చి ఆ వచ్చిన భావాన్ని చూస్తూ ఉంటే అదే వెనక్కిపోతుంది. ఇది ఒక సాధన విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అది గెలిస్తే కుంభకర్ణుడు మంచిదే, లేదా అప్పుడే మహోదరుడి సలహా పాటిద్దాం అనుకున్నాడు రావణాసురుడు. కుంభకర్ణుడు రావణుడికి అభయమిచ్చి అంటున్నాడు ఏమని? సోహం తవ భయం ఘోరం వధాత్ తస్య దురాత్మన రామస్యాద్య ప్రమార్జామి నిర్వైరోగి సుఖీ భవ. నీకు భయాన్ని, ఘోరమైన నీలో ఉన్న భయాన్ని, అహం అద్య ప్రమార్జామి, నేను నీ భయాన్ని పోగొడతాను. ఎలా పోగొడతావయ్యా? రామస్య వధాత్ తస్య దురాత్మన రామస్య వధాత్, రాముని వధించి నీ భయాన్ని పోగొడతాను. ఏష నిర్యామ్యహం యుద్ధం ఉజ్జత శత్రు నిర్జయే. మీ పిచ్చి ఆలోచనలు, దుర్నీతి కట్టిపెట్టండి. ఇప్పుడే యుద్ధం ఒకటే ముందుగా. ఇప్పుడు యుద్ధం తప్ప వేరే మార్గమే లేదు. ఏష నిర్యామ్యహం యుద్ధం ఉజ్జత శత్రు ఉజ్జత అహం యుద్ధాయ నిర్యామి. నేను ప్రయత్నించి ఉద్యమంతో, ఉత్సాహంతో యుద్ధంలోకి వెడుతున్నాను ఇదే అన్నాడు. అప్పుడు రావణాసురుడు నవ్వుతూ కుంభకర్ణుణ్ణి, నాయన కుంభకర్ణ, నువ్వు యుద్ధంలో ఆరితేరిన వాడివి, ఇలాంటి విద్యలు బాగా వచ్చు రావణాసురుడికి, నువ్వు ఆరితేరిన వాడివి. శ్రీరాముడు అంటే ఈ మహోదరుడికి చచ్చే భయం, అందుకని వాడు అలాగే మాట్లాడతాడు. నువ్వు ఆ మహోదరుడి మాటలు, ఆ ఎగతాళి మాటలు, ఆ అధిక్షేపణ నువ్వు మనసులో పెట్టుకోకు. అందుకనే యుద్ధం భయం కాబట్టే రాముడు అంటే యుద్ధం వద్దంటున్నాడు. నాకు నీ మీద నమ్మకం ఉందయ్యా. నీవంటే ఆత్మీయుడు మరొకడు ఎవరున్నారు నాకు చెప్పు. నువ్వు ఇప్పుడే బయలుదేరు. తద్గచ్చ శూలమాదాయ. కుంభకర్ణుడి ఆయుధాల్లో ప్రథమమైన ఆయుధం, గొప్ప ఆయుధం శూలం. ఆ శూలాన్ని హనుమంతుడు విరగ్గొడితే అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. తద్గచ్చ శూలమాదాయ పాశహస్త ఇవ అంతక. నువ్వు నీ చేత్తో శూలం పట్టుకుంటే ఎలా ఉంటావు తెలుసా? పాశం చేత్తో పట్టుకున్న యమధర్మరాజులాగా ఉంటావు. వానరాన్ రాజపుత్రౌ చ భక్షయ ఆదిత్య తేజస. సూర్యుడితో సమానమైనటువంటి తేజస్సుతో కలిగి ఉండి ఆ వానరులందరినీ, ఆ రామలక్ష్మణుల్ని అందరినీ నవిలి తినేశాయి. నీకు ఆహారం కావాలి కదా, వాళ్ళే ఆహారం, వెడు అన్నాడు. కుంభకర్ణుడు ఆదదే నిశితం శూలం. నిశితమైన పదునైన ఆ శూలాన్ని చేత్తో ఇలా పట్టుకున్నాడు కుంభకర్ణుడు. అది ఎలా ఉంది? ఇంకా సర్వకాలాయసం దీప్తం తప్త కాంచన భూషణం ఇంద్రాశని సమం భీమం వజ్ర ప్రతిమ గౌరవం. అలా ఉంది అది.
దేవదానవ గంధర్వ యక్ష కిన్నర సూదనం, ఇలాంటి వాళ్ళందరినీ సంహరించిన గొప్ప ఆయుధం అది. రక్తమాల్యం మహాధామ స్వతశ్చోద్గత పావకం, అది అగ్నిలాగా తేజలు దగదగా విరిచిపోతూ ఉంటుంది ఆ కుంభకర్ణుడి శూలం. అప్పుడు రావణాసురుడు తన ఆసనం మీద నుంచి దిగివచ్చి అధాసనాత్ సముత్పత్య స్రజం మణికృతాంతరం, ఒక దండ వేశాడు. ఆయన మణిహారం ఒకటి రావణాసురుడు సగౌరవంగా ఉత్సాహాన్ని కలిగించటం కోసం, తమ్ముడు అనేటటువంటి ప్రేమని ప్రదర్శించటం కోసం ఆ కుంభకర్ణుడి మెడలో మణిహారం వేశాడు. ఇది చూస్తే మనకేమనిపిస్తుందంటే బలి ఇచ్చే జంతువుకి మెడలో పూలమాల వేసినట్లుగా అనిపిస్తుంది. కుంభకర్ణుడు ఒకసారి యుద్ధానికి వెళ్ళాడు అంటే ఇంక మళ్ళీ తిరిగి రాలేదు ఆయన రావణాసురుడిలాగా. అసలు కుంభకర్ణుడు రావణాసురుడి కంటే 1000 రెట్లు మెరుగు. చెప్పదలుచుకున్న మంచి ఏదో స్పష్టంగా చెప్పాడు, చేయదలుచుకున్న పని ఏదో చేసి వదలబరిచాడు. మళ్ళీ పారిపోవటం, రావటం, ప్రాణాలు రక్షించుకోవటం, పిరిగితనం ఇలాంటివి లేవు అతని జీవితంలో. అధ ఆసనాత్ సముత్పత్య స్రజం మణికృత అంతరాం ఆబబంధ మహాతేజాగ కుంభకర్ణస్య రావణ. ఆబబంధ మెడలో వేశాడు. దేన్ని? మణులతో నిర్మించినటువంటి బంగారపు హారాన్ని వేశాడు. పూలమాలలు కూడా వేశాడు. భుజకీర్తులు తొడిగాడు, ఉంగరాలు పెట్టాడు. మళ్ళీ ఇంకా పూలమాలలు చెవులకి కుండలాలు కూడా పెట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు ఎలా ఉన్నాడు? కాంచనాంగద కేయూర. ఎందుకింత అద్భుతంగా వర్ణిస్తున్నాడు కుంభకర్ణుణ్ణి వాల్మీకి? అందులో అంతరార్థం ఉంది. ఆయన చెప్పిన వేద ధర్మాన్ని చెప్పాడు కాబట్టి అలాంటి వాడిని గౌరవించాలి. మళ్ళీ శ్రీరాముడి మీద యుద్ధానికి దిగాడు కాబట్టి శిక్ష పడాలి. కాంచనాంగద కేయూర నిష్కాభరణ భూషిత కుంభకర్ణో బృహత్కర్ణ. ఆయన కుంభకర్ణుడు. కుంభం అంటే కొండల్లాంటి చెవులు గలవాట. బృహత్కర్ణ పెద్ద పెద్ద చెవులు గలవాడు. సుహుతో అగ్నిరివా బభౌ. చక్కగా హుతమవుతున్న అగ్ని ఏ విధంగా ప్రజ్వరిల్లుతుందో అలా ప్రకాశిస్తున్నాడు. పోలిక కూడా మంచి పోలిక పోల్చాడు. శ్రోణి సూత్రేణ, ఆయన నడువుకి ఒక వడ్డాణం లాంటి ఆయుధం కట్టుకున్నాడు. మహతాం మేచకే నౌయరాజత అమృతోత్పాదనే నద్ధో భుజంగేనే మందర. మందర పర్వతం అంత ఎత్తుగా ఉన్నాడు, అంత లావుగా ఉన్నాడు, అంత భయంకరాకారంగా ఉన్నాడు. పెద్ద పెద్ద మహాభూతం వల్లే ఉంటాడు కుంభకర్ణుడు. ఆయన నడువుకి కట్టుకున్న మణిమేకల ఎలా ఉంది అంటే, అమృత మదనానికి మందర పర్వతానికి ఆదిశేషుడు అనే సర్పాన్ని చుడితే ఆ మందర పర్వతం ఎలా ఉందో ఈ నడువుకి బంగారపు గొలుసు కట్టుకున్న కుంభకర్ణుడు అలా ప్రకాశిస్తున్నాడు అని అద్భుతంగా పోల్చాడు వాల్మీకి. సర్వాభరణ సర్వాంగ శూలపాణి సరాక్షస త్రివిక్రమ కృతోత్సాహో నారాయణ ఇవా బభౌ. త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించటానికి ఉత్సహిస్తున్న నారాయణుడు ఎలా ఉన్నాడో ఈ కుంభకర్ణుడు కూడా యుద్ధోత్సాహంతో అలా ఉన్నాడు అని చెప్తున్నారు. అన్నగారిని కౌగిలించుకున్నాడు, ప్రదక్షిణ చేశాడు, నమస్కారం చేశాడు. ఆ రావణాసురుడు కూడా ఆశీర్వదించాడు. సైన్యం కూడా ఆయన వెంట నడవటం ప్రారంభించింది. పౌరులందరూ ఈయన యుద్ధరంగానికి గడుతుంటే పూలమాలలు జల్లారు, అభినందనలు తెలిపారు, ప్రశంసించారు. తర్వాత ఎంతో మంది మహావీరులు తమ తమ ఆయుధాలు చేత పట్టుకుని ఉత్సాహంగా ఆ కుంభకర్ణుడికి బాసటగా ఆయన వెనక ఆయన సైన్యంలో నడిచారు. కానీ అదే సమయంలో వాల్మీకి చెప్పవలసిన విషయంలో మొహమాటం లేదు. అనేక దుశ్శకునాలు కూడా కలిగినాయి. భూమి కంపించిందిట, నక్కలు కూసినయిట, గ్రద్దల ఆకాశంలో గుంపులు గుంపులుగా సంచరించినయిట. అయినా సరే ఒక్క అశుభ శకునాన్ని కూడా కుంభకర్ణుడు లెక్క చేయలేదు. వానరులు పారిపోతున్నారు ఈయన చూసి. అది చూసి సకుంభకర్ణ సమవేక్ష్య హర్షాత్. తను యుద్ధరంగంలో ఇలా కాలు పెడుతున్నాడో లేదో వానరులు పారిపోతుంటే ఆయన ఎంతో
ఆనందించాడు. ననాద భూయా, పెద్ద రంకె, పెద్ద పులి కేక పెట్టాడు, సింహ గర్జన చేశాడు. ఘనవద్ ఘనాభా, పెద్ద మేఘం గర్జించినట్లు గర్జించాడు. పారిపోతున్న వానరులని నలుడు, నీలుడు, గవాక్షుడు, కుముదుడు మొదలైన వాళ్ళంతా వాళ్ళు చచ్చేటు కష్టపడి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి ఉత్సాహపరిచి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. తే వికృత్యతు సంక్రుద్ధా కుంభకర్ణం వనహుకస నిజఘ్ను పరమక్రుద్ధా సమదాయువ కుంజరా. వాళ్ళు వాళ్ళు చేసిన గవాక్షుడు మొదలైన వాళ్ళు చేసిన ఆ ప్రయత్నం ఫలించి వానరులంతా వెనక్కి వచ్చి వీళ్ళ మీద, ఈ రాక్షస సైన్యం మీద విరుచుకుపడుతున్నారు. పెద్ద పెద్ద వృక్షాలు పెకలించుకొచ్చారు, బండరాళ్ళు పట్టుకొచ్చేశారు, సిద్ధంగా ఉన్నారు. అవన్నీ చూసి ఏమాత్రం లెక్క చేయట్లేదు కుంభకర్ణుడు. అసలు అవన్నీ పెద్ద ఆయనకి లెక్కలో లేవు. ఆయన మీద వెయ్యబడిన బండరాళ్లే ముక్కలైపోయి కింద నుగ్గునెగ్గిపోయి ఆయనకేం దెబ్బ తగలటలేదు. అది కుంభకర్ణుని యొక్క బలపరాక్రమాలని వాల్మీకి వర్ణించిన తీరు. ఆయన కోపంతో ఏం చేస్తున్నాడు, వానరుల్ని నుగ్గు కాళ్ళ కింద చేతులతో నలపటం, మోకాళ్ళతో కుమ్మి పారేయటం, అందిన వాడిని అందినట్టు నోటో పెట్టుకుని తినేయటం. వానరులు పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. కొంతమంది సముద్రంలో పడిపోయారు, కొంతమంది పర్వతాల మీదకి వెళ్ళి గుహల్లో దాక్కున్నారు, కొందరు గుహల్లో దూరారు, పర్వతాల మీద దాక్కున్నారు, చెట్లెక్కేశారు, కొందరు చచ్చిన వాళ్ళ మీద లాగా నేల మీద పడి కపట నాటకం ఆడుతున్నారు. నలుడు, నీలుడు మొదలైన వాళ్ళు మళ్ళీ ఎన్నో విధాలుగా వాళ్ళకి ఉత్సాహాన్ని నూరిపోస్తున్నారు. అంగదుడు, హనుమంతుడు ఈ మొదలైన వాళ్ళు కూడా వచ్చి వీళ్ళని ఉత్తేజపరిచి, ఎందుకయ్యా మీరు అలా పిలికి వాళ్ళలాగా చెబుతారు, అలా కాదు, పోతే విజయమా వీర స్వర్గమా ఏదోటి తెలుసుకుందాం మనం అని వాళ్ళు అనేసరికి వీళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారు. మళ్ళీ యథాప్రకారంగా వృక్షాలతో, శూలాలతో, శిలలతో కుంభకర్ణుడి మీద విరుచుకుపడుతున్నారు. హనుమంతుడు ఏం చేశాడు, పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి కుంభకర్ణుడిని పట్టుకుని ఒక్క దెబ్బ కొట్టాడు. కుంభకర్ణుడు తన శూలంతో ఆ హనుమంతుడు రొమ్ము మీద ఒక పోటు పొడిచాడు. రక్తం కారింది. కుంభకర్ణుడు వీర విహారం చేస్తున్నాడు, ఎదురే లేదు. పడిపోయిన హనుమంతుడిని చూసి రాక్షసులు సంతోషంతో కేరింతలు కొట్టారు. హనుమంతుడు ఆ దెబ్బకి, కుంభకర్ణుడు శూలం దెబ్బకి హనుమంతుడు కింద పడిపోయాడు, కొద్దిగా స్పృహ తప్పాడు. వానరులు భయంతో వణికిపోయారు. కుంభకర్ణుడి మీద నీలుడు ఏం చేశాడు, ఓ పెద్ద మహాగిరి శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరాడు. కుంభకర్ణుడు దాన్ని తన పిడికిలతో గట్టిగా కొట్టాడు. కొట్టేసరికి అది ముక్కై నుగ్గునై నేల మీద పడిపోయింది. వృషభుడు, శరభుడు మొదలైన వాళ్ళు కూడా చెట్లతో, రాళ్లతో కుంభకర్ణుని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, మోదటం ప్రారంభించారు. అరచేతులతో చరిచారు, కాళ్ళతో తన్నారు, పిడికిళ్లతో పొడిచారు. కుంభకర్ణుడికి ఏమాత్రం చలించలేదు. పైగా వాళ్ళు తన శరీరానికి చక్కటి సేవ చేస్తున్నట్టు అనిపించింది. ఒళ్ళు నొప్పులు వచ్చిన వాడికి ఒళ్ళు పడితే ఎలా ఉంటుందో వీళ్ళు చేసేవన్నీ ఆయనకి చక్కగా ఉపచారాల్లాగా కనిపిస్తున్నాయి. విసుగుపడుతున్నాడు వాళ్ళ మీద. విరుచుకుపడటం, ఆనందించటం. కుంభకర్ణుడు వృషభుణ్ణి తన చేతులతో పట్టుకొని నలిపేశాడు. అతడు ఉక్కిరి బిక్కిరైపోయి రక్తం కక్కుతూ నేల మీద పడిపోయాడు. అదేవిధంగా శరభుణ్ణి, నీలుణ్ణి కూడా బంధించి హింసించాడు. తన మీద పడుతున్న వానరుల్ని పట్టుకుని కుంభకర్ణుడు తినేయటం మొదలుపెట్టాడు. ఘోరమైన యుద్ధం చేస్తున్నాడు కుంభకర్ణుడు. అతడు వాళ్ళని తన నోట్లో వేసుకుంటుంటే వాళ్ళు ఆ నోట్లోకి వెళ్ళి ముక్కుల్లో నుంచి దూరి బయటికి వచ్చేస్తున్నారు, చెవుల్లోంచి దూరి బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళని కసితో మళ్ళీ నలిపేస్తున్నాడు కుంభకర్ణుడు. పిచ్చి కోపంతో ప్రళయాగ్నిలాగా అందరినీ నలిపేసి కాల్చి పారేసి దహించేస్తున్నాడు. ఆ బాధలు తట్టుకోలేక వానరులు శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి, స్వామి శరణు శరణు అంటూ ఆయన పాదాల మీద పడ్డారు. రాఘవం శరణం జగ్ముకు వ్యధితాగా భిన్నచేతస. ఇది చూసి అంగదుడు కుంభకర్ణుడి మీదకి దూకాడు. ఒక్క పర్వత శిఖరం పట్టుకొచ్చి కుంభకర్ణుడి తల మీద బలంగా కొట్టాడు అంగదుడు. కోపంతో కుంభకర్ణుడు అంగదుడి మీదకి తన శూలాన్ని విసిరాడు. అంగదుడు నేర్పుగా దాని బారి నుంచి ఒడుపుగా తప్పుకున్నాడు. అది పక్క నుంచి దూసుకుపోయింది. తప్పించుకుంటూనే తన అరచేత్తో కుంభకర్ణుడి యొక్క ఎదురు మీద గట్టిగా చేర్చాడు అంగదుడు. అది అతని యొక్క యుద్ధ నైపుణ్యం.
ఆ రాక్షసుడు కొద్దిగా కుంభకర్ణుడికి మూర్ఛ గిర్రం తిరిగిపోయాయి, కళ్ళు తిరిగిపోయినాయి. అయినా వెంటనే తేరుకొని అంగదుడిని గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. అంగదుడు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. కుంభకర్ణుడు అదే శూలంతో సుగ్రీవుడి మీద కూడా దాడి చేశాడు. వరుసన హనుమంతుడిని పడగొట్టాడు, అంగదుడిని పడగొట్టాడు. ఇప్పుడు సుగ్రీవుడి మీదకు పెడుతున్నాడు. ఆ సుగ్రీవుడు వెంటనే ఆకాశంలోకి ఎగిరి ఓ పెద్ద బండరాయి పట్టుకొచ్చి కుంభకర్ణుడు వక్షస్థలం మీద గట్టిగా కొట్టాడు. ఏం కుంభకర్ణుడికి లెక్కలేదు ఆ బండరాయి ఏం మూలకి. ఆ రాయి మాత్రం చిన్నాభిన్నం అయిపోయింది. కుంభకర్ణుడు మళ్ళీ తన శూలాన్ని సుగ్రీవుడి మీదకి విసిరేశాడు. కానీ ఇంతలో హనుమంతుడు, ఇందాక పడిపోయిన హనుమంతుడు లేచి ఆ శూలాన్ని మధ్యలోనే పట్టుకుని విరిచి 2 ముక్కలు మోకాలకేసి ఎలా కొట్టాడు, అది 2 ముక్కలు అయిపోయింది. ఎంతో పెద్ద గొప్పదిగా భావించుకుంటూ ఉన్నటువంటి తన శూలాయుధం, తన ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న శూలాయుధం హనుమంతుడు అలాగా 2 ముక్కల కింద విరగొట్టేసరికి ఆ కుంభకర్ణుడికి పట్టరానంత ఆగ్రహం వచ్చింది. అది చూసి ఆ కుంభకర్ణుడి శూలం ఎప్పుడైతే ముక్కలు ముక్కలు అయిపోయిందో వానరులంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. కోపంతో కుంభకర్ణుడు ఏం చేశాడు, ఆ త్రికూట పర్వతం మీద ఉన్న ఒక శిఖరాన్ని పట్టుకొచ్చి తెచ్చి దాంతో ఆ సుగ్రీవుడిని కొట్టాడు. సుగ్రీవుడికి బుర్ర గిర్రం తిరిగిపోయి, కళ్ళు తిరిగిపోయి స్పృహ తప్పి నేల మీద పడ్డాడు. కుంభకర్ణుడికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఓ పని చేద్దాం, ఈ సుగ్రీవుని అలాగా 2 చేతులతో పట్టుకొని లంకలోకి తీసుకుపోదాం. అప్పుడు ఈ రాముడు, ఈ లక్ష్మణుడు, ఈ వానర సైన్యం అంతా ఏం చేస్తారు చూద్దాం అని ఆయన ఏం చేశాడు, సుగ్రీవుని అపహరించుకుని పోతే బాగుంటుందని అనుకుని ఇక వానర సైన్యం అంతా తన వశమే అయినట్లుగా భావించి ఎత్తుకుని పోతున్నాడు. హనుమంతుడు అడ్డం పడి కుంభకర్ణుడి తో తలపడి సుగ్రీవుని విడిపిద్దామా అనుకున్నాడు. అడ్డం పడితే ఏముంది, ఆ సుగ్రీవుని పక్కన పెట్టి ఈయనతో యుద్ధం చేయాలి కదా. కానీ హనుమంతుడికి ఆలోచన వచ్చింది. మహారాజు సుగ్రీవుడు అమితమైన బలపరాక్రమాలు కలవాడు. ఇప్పుడు నేను అడ్డం పడితే అది బాగుండదు. ఈ కుంభకర్ణుడు ఆ సుగ్రీవుణ్ణి ఎక్కడికి తీసుకుని వెళ్ళలేడు, అతనికి చేత కాదు, ఈయన ఈ లోపలే తప్పించుకుంటాడు అనే ఒక విశ్వాసం ఏర్పడి హనుమంతుడు మెదలకుండా ఊరుకున్నాడు. కుంభకర్ణుడు ఏం చేశాడు, సుగ్రీవుడిని తీసుకుని లంకలో ప్రవేశించాడు. ప్రజలంతా ఇది చూసి జయ జయధ్వానాలు మొదలు పెట్టారు, పుష్పవృష్టి కురిపిస్తున్నారు. సుగ్రీవుడికి అదంతా చూసి స్పృహ వచ్చింది లోపల. వెంటనే ఏం చేశాడు, తెలివితేటలు ఉపయోగించి కుంభకర్ణుడి ముక్కు చెవులు గట్టిగా తన వాడి కోరలతో పీకి పిండి పెట్టేసేసాడు. ఆ బాధ భరించలేక కుంభకర్ణుడు ఆ సుగ్రీవుడిని నేల మీద పడేశాడు. పడేసిందే తడువుగా సుగ్రీవుడు ఏం చేశాడు, నేల మీద పడిన తట్టుకొని లేచి ఒక్క దూకు దూకి బంతిలాగా ఎగిరి వచ్చి శ్రీరాముడి పాదాల దగ్గర పడిపోయాడు. అంటే సుగ్రీవుడు తనని తాను రక్షించుకున్నాడు అన్నమాట. కుంభకర్ణుడు మళ్ళీ ఇంకా అట్నుంచేట ఇంటికి వెళ్ళిపోలా. అది అతని పద్ధతి. అంటే కుంభకర్ణుడి దగ్గర ఉంటే మూర్ఖ బుద్ధి ఉండవచ్చు, కానీ నీతి నిజాయితీలు ఉన్నాయి. వెంటనే మళ్ళీ వెనక్కి తిరిగి యుద్ధరంగంలోకి వచ్చేశాడు. యుద్ధరంగంలో నుంచి సుగ్రీవుణ్ణి చేతులతో బంధించి పట్టుకుని కదా తీసుకువెళ్ళాడు. ఆ సుగ్రీవుడు తప్పించుకుని పారిపోయాడు కదా. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు కుంభకర్ణుడు. వచ్చి మళ్ళీ మొదలు పెట్టాడు. ఆయన పనంతా ఒకటే, దొరికిన వాళ్ళని దొరికినట్టు నేలకేసి కొట్టడం, తినటం, వాళ్ళ గొంతులు పిసకటం, చంపటం, ఇదే ఆయన పని. ఓ పెద్ద పర్వతాకారం ఇదంతా చేస్తున్నట్లుగా దొరికిన వాళ్ళని దొరికినట్టు తినేస్తున్నాడు. ఇదంతా గమనించాడు లక్ష్మణుడు. కుంభకర్ణుడితో యుద్ధానికి దిగాడు. 7 బాణాలు వేశాడు కుంభకర్ణుడి మీదకి. ఈ బాణాలు లక్ష్మణుడి బాణాలు. ఆయనకో లెక్క. అవి ఆ బాణాలని గురించి కూడా పట్టించుకోకుండా కుంభకర్ణుడు శ్రీరాముడి మీద యుద్ధానికి వెళ్ళాడు. లక్ష్మణుడు తన మీద బాణాలు వేస్తున్న లక్ష్మణుణ్ణి లెక్క చెయ్యలేదు. ఎందుకని అంటే లక్ష్మణుడు ఈయన దృష్టిలో అసలు చిన్న పిల్లవాళ్ళలాగా కనపడ్డాడు. ఇక ఇప్పుడు పట్టుపడితే ఆ శ్రీరామచంద్రుడినే పట్టుపట్టాలి అనుకున్నాడు. ఆయనకు కూడా మోక్ష సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక శ్రీరాముడి మీదకే వెళ్ళాడు. కుంభకర్ణుడు శ్రీరాముడు ఏం చేశాడు, వెంటనే ఆయన కూడా యుద్ధానికి దిగాడు. ఇప్పుడు శ్రీరాముడు కుంభకర్ణుల యుద్ధం ప్రారంభమైంది. ఇది ఒక అద్భుతమైన ఘట్టం రామాయణంలో. శ్రీరాముడు ఏం చేశాడు,
రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది వెళ్ళి కుంభకర్ణుడిని దెబ్బ కొట్టింది. కొట్టేసరికి కొద్దిగా అది కుంభకర్ణుడు దెబ్బతిన్నాడు. శ్రీరాముడు ఈసారి ఏం చేశాడు, 2 బాణాలు పుంక, వాటికి రెక్కలున్నాయి, నెమలి ఈకలతో అమరించిన నెమలి పింఛంతో అలంకరించినటువంటి రెక్కలు కలిగినటువంటి బాణాల్ని కుంభకర్ణుడు వక్షస్థలం మీద గురి చూసి ప్రయోగించాడు శ్రీరామచంద్రుడు. అవి వాటి పని చేసినాయి. కుంభకర్ణుడు వక్షస్థలంలో దిగబడ్డాయి. రక్తం కారటం మొదలైంది. అయినా సరే లెక్క చేయకుండా ఓ పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి రాముడి మీద విసిరేశాడు కుంభకర్ణుడు. ఆయన ఏం చేశాడు, ఆ గిరిశిఖరం తన మీద వచ్చి పడే లోపలే తన బాణాలతో దాన్ని మధ్యలోనే బాణాలతో ఖండించాడు. ఆ శిఖరం ఎక్కడికక్కడ నుగ్గై పిండి అయిపోయి ముక్కలై కింద పడిపోయింది. లక్ష్మణుడు ఒక సూచన చేశాడు. ఆ సూచనను అనుసరించి చాలా మంది వానరులు ఏం చేశారంటే, కొన్ని వందల మంది ఆ గబా ఎగబాకేశారు కుంభకర్ణుడి మీదకి, నెత్తి మీదకి అసలు చుట్టుముట్టేశారు. ఎక్కడా కుంభకర్ణుడు కనపట్టల్లా, ఆయన మనిషి కనపట్టల్లా. ఈ వానరులే ఆయన మొత్తం ఆక్రమించి నుంచుని ఉన్నారు, మీదెక్కి కూర్చున్నారు. ఇలా చేస్తే ఆయన నిరుత్సాహపడిపోయి చచ్చిపోతాడని ఆ లక్ష్మణుడు ఒక ఆలోచన చేశాడు. ఇది చూశాడు, ఎక్కనిచ్చాడు. అందరినీ ఎక్కిన తర్వాత తను ఒక్కసారి ఇలాగా ఒక దులపరింత దులిపాడు కుంభకర్ణుడు. దెబ్బమ్మట వీళ్ళంతా ఎగిరి ఎక్కడెక్కడో దూరంలో పడ్డారు. కొంతమంది కింద పడ్డారు, నానా అవస్థలో పడ్డారు వాళ్ళు. కుంభకర్ణుడు అప్పుడు సాక్షాత్తుగా స్వామివారిని కళ్ళారా దర్శించాడు, చూశాడు. ఇప్పటిదాకా చూడలేదు. ఎదురుకుండా స్వామివారు నిలబడి కనబడుతున్నాడు. రామోయమితి విజ్ఞాయ జహాస వికృతస్వనం. రాముడిని చూసి ఈయనే రాముడు అని అనుకుని నమస్కారం చేయవలసింది పోయి, పాదాల మీద పడవలసింది పోయి, పడే ఆలోచన లేదులండి. కానీ లోపల ఎక్కడైనా ఉందేమో మనకు తెలియదు. ఏం చేశాడు, ననాద జహాస వికృతస్వనం. పెద్ద ఆకాశం దద్దరిల్లేటట్లు ఒక వికట అట్టహాసం చేశాడు కుంభకర్ణుడు. రాముడితో వీరాలాపాలు పలుకుతున్నాడు. మరి గొప్ప వీరుడు తనకు ఎదురు పడ్డాడు కదా, ఊరికినే మాట్లాడకుండా నిశ్శబ్దంగా యుద్ధం చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నాడో ఏమో. నాహం విరాధో ఎత్తి పొడుస్తున్నాడు రామచంద్రుణ్ణి. ఏమయ్యా రామచంద్ర, నేను ఎవరిని అనుకుంటున్నావు? కుంభకర్ణుణ్ణి. ఇదిగో నేను నాహం విరాధో, నేను విరాధుణ్ణి కాదయ్యా. విజ్ఞేయ నా కబంధ, నువ్వు కబంధుడిని అనుకుంటున్నావేమో, అలాగా చంపేద్దాం అనుకుంటున్నావేమో. అది నీకెక్కడ సాధ్యం అవుతుంది? నా కరహ, నేను కరుణ్ణి కాదు. నా వాలిని, వీళ్ళందరినీ ఆయన చంపాడు, తేలిగ్గా చంపాడు, చులకన భావంతో మాట్లాడుతున్నాడు. అది గొప్పే. అలా ఆయనతో ప్రతిస్పర్ధిగా రాముణ్ణే ఎదురుకుండా పెట్టుకుని మాట్లాడడానికి కూడా ఎంతో కొంత సుకృతం ఉండాలి. నా మారీచ కుంభకర్ణో అహం ఆగత, ఇదిగో నేను కుంభకర్ణుని వచ్చాను, కాసుకో అన్నాడు. పశ్యమే ముద్గరం ఘోరం, ఇదిగో నా ముద్గరాయుధం. సర్వకాలాయ సమ్మగతు, భయంకరమైన ఇనప ముద్గరం ఇది. అనేన నిర్జితాగ దేవాగ, దేవతల్ని చావగొట్టిన ముద్గరం ఇది. దానవాశ్చ పురామయ, నీ పరాక్రమం చూసి ఏమిటో ఒకసారి నేను దాన్ని రుచి చూస్తా, నీ పరాక్రమం చూపించు నాయనా, అప్పుడు నిన్ను నేను భక్షిస్తా. ఇప్పుడే భక్షించవచ్చు అనుకో, కానీ నాలో ఎందులో ఆ వీర ఉత్సాహంతో మాట్లాడుతున్నాడు కుంభకర్ణుడు. నీచపుట ఆలోచనలు, నీచ బుద్ధులు, కపట బుద్ధులు, కుళ్ళు బుద్ధులు లేవు కుంభకర్ణుడికి. మాట్లాడితే ధైర్యంగా మాట్లాడతాడు, యుద్ధం చేస్తే ధైర్యంగా యుద్ధం చేస్తాడు, చచ్చిపోయినా అలాగే చచ్చిపోతాడు. అది ఆయన యొక్క గొప్పతనం. నీ పరాక్రమం చూపించు ఏమిటో, అప్పుడు నేను భక్షిస్తా అన్నాడు. ఇక శ్రీరాముడు ఒక బాణం తీశాడు. ఆ బాణం ఎలాంటిది? ఇదివరకు ఆ సుగ్రీవుణ్ణి నమ్మించటానికి సప్తసాలాల్ని ఖండించిన బాణం అది. దాన్ని బయటికి తీసి కుంభకర్ణుడి మీద ప్రయోగించాడు.
అనుకున్నాడు పాపం స్వామివారు ఈ దెబ్బతో కుంభకర్ణుడు మరణిస్తాడని. ఆ బాణాలు ఈ కుంభకర్ణుడికి లెక్కలేదు. అటువంటి రామబాణం కూడా కుంభకర్ణుడు లెక్క చేయలేదు. ఏం చేయలేకపోయినాయి ఆ బాణాలు. ఇక ఇలా లాభం లేదని శ్రీరాముడు ఏం చేశాడు? వాయవ్యాస్త్రం ప్రయోగించాడు. కుంభకర్ణుడు బాహువు తెగిపోయింది. ఈ వాయవ్యాస్త్రం శ్రీరామచంద్రుడి చేత ప్రయోగించబడిన వాయవ్యాస్త్రం కుంభకర్ణుని యొక్క ఒక చేతిని ఒక బాహువుని మూలానికంట తెగ్గొట్టి పారేసింది. ఒక చెయ్యి తెగిపోయింది, రక్తం కారిపోతుంది. ఇంకొక చెయ్యే ఉంది కుంభకర్ణుడికి. దాంతోటే ఆయన ఏం చేశాడు? ఓ పెద్ద మద్ది చెట్టుని పెకలించి శ్రీరాముడి మీద గట్టిగా బలంగా విసిరేశాడు. ఇంకా అదే ఆయుధం, అంతకంటే ఏం చేయగలడు? దాన్ని కూడా శ్రీరాముడు మధ్యలోనే ముక్కలు ముక్కల కింద చేశాడు తన బాణాల్ని ప్రయోగించి. ఆ తర్వాత ఒక క్షణం కూడా వ్యవధి ఇవ్వకుండా శ్రీరాముడు ఐంద్రాస్త్రం ప్రయోగించాడు. కుంభకర్ణుడు రెండో చేతిని కూడా నరికేసింది ఆ ఐంద్రాస్త్రం. ఇప్పుడు కుంభకర్ణుడికి 2 చేతులు 2 బాహువులు లేవు. అయినా అతడు ఏడవలేదు, బాధపడలేదు, దుఃఖించలేదు, విచారించలేదు. అదే అదే రణ ఉత్సాహంతో ఆ వెనక్కి తిరిగి పారిపోను కూడా లేదు. అది కుంభకర్ణుడు. అదే రెట్టించిన ఉత్సాహంతో చేతుల పోతే పోయినాయి, నాకు చేతులు ఎందుకు అనుకున్నాడు ఏమో. 2 బాహువులు తెగినా కుంభకర్ణుడు మాత్రం రంకెలు వేశాడు, శ్రీరాముడి మీద దూకాడు ఒక్కసారి. వెంటనే రాముడు ఆ కుంభకర్ణుడు తన మీద పడకుండా 2 అర్ధచంద్రాకార బాణాలు ప్రయోగించాడు. అవి 2 కుంభకర్ణుడి 2 పాదాలని తెగ్గొట్టి పారేసినాయి. ఇప్పుడు కుంభకర్ణుడికి 2 బాహువులు లేవు, 2 పాదాలు లేవు, 2 తొడలు మాత్రం మిగిలినాయి. ఆ తొడల సహాయంతో శ్రీరాముడి మీదకి లంఘించాడు. అది ఉత్సాహం అంటే, సమరం అంటే. శ్రీరాముడు ఇక ఆఖరిసారిగా వెంటనే వాడి అయిన బాణాలతో అతని ముఖమంతా బాణాలతో నింపేశాడు. ఆ బాణాలు సూటిగా కుంభకర్ణుడి యొక్క ముఖంలో, కళ్ళల్లో, చెవుల్లో, ముక్కుల్లో వెళ్ళి గాయపరిచేసరికి ఇంకా అతనికి నోట మాట రాలా, ఇంకా మాట్లాడలేకపోయాడు. అంటే మాట పడిపోయింది. ఇంకా ఇదే క్షణం సమయం అనుకుని శ్రీరామచంద్రుడు ఐంద్రాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించాడు. సతన్మహాపర్వత కోట సన్నిభం వివృత్త దంష్ట్రం చలచారు కుండలం చకర్త రక్షోధిపతే శిరస్తదా. ఆ ఇంద్రాస్త్రం చకర్త ఖండించెను. దేనిని? రక్షోధిపతే శిరః, ఆ రాక్షసాధిపతి అయిన కుంభకర్ణుని యొక్క శిరస్సుని చకర్త ఖండించి అవతల పారేసింది. ఎలాంటి వాడు? బాహువులు లేకపోయినా, పాదాలు లేకపోయినా, ముఖమంతా తూట్లు పడిపోయినా, మహాపర్వత కూట సన్నిభం, పెద్ద కొండ చర్యలాగా ఉన్నాడు. వివృత దంష్ట్రం, తెరుచుకున్న కోరలతో ముఖం, చలచారు కుండలం చకర్త రక్షోధిపతే శిరస్తదా యథైవ వృత్రస్య పురా పురందర. పూర్వం యుద్ధంలో, వృత్రాసురుడితో జరిగిన యుద్ధంలో ఇంద్రుడు ఏ విధంగా వృత్రాసురుణ్ణి ఖండించాడో, ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఐంద్రాస్త్రంతో ఆ కుంభకర్ణుడి యొక్క శిరస్సుని ఖండించాడు. మొదట 2 బాహువులు, తర్వాత 2 పాదాలు, ఇప్పుడు 3వసారిగా శిరఖండనం జరిగిపోయింది. దేవతలు, మహర్షులు, ఋషులు, మరి యక్ష, కిన్నర, కింపురుష మొత్తం అంతా కూడా ఆనందంతో ఆకాశంలో ఎగిరి గంతులు వేశారు. శ్రీరాముడిని 1000 నోళ్ళ స్తుతించారు. వానరులంతా ఆనందంలో మునిగి తేలారు, నిమగ్నమైపోయారు. ఈ విధంగా కుంభకర్ణుని యొక్క శకం ముగిసింది. ఆయన యుద్ధరంగానికి వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళలేదు. కుంభకర్ణ సంహారం జరిగిపోయింది. తర్వాత కథ ఎలా జరిగిందో తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.